ఈ విధంగా ప్రియమైన వాళ్ళరా బైబిల్లో మనకి ప్రాముఖ్యమైన వ్యక్తుల్లో కనిపించే ఒక 5 యాకోబులు ఉన్నారు. అందులో మొదటి వ్యక్తి ఎవరంటే ఆ ఇస్సాకు రెబెకాల కుమారుడైనటువంటి యాకోబు గురించి మనం ఈరోజు చూస్తూ ఉన్నాం. సరే, యాకోబు అనే పేరుకు అర్థం ఏమిటి అని అంటే మనందరికీ తెలుసు, మోసగాడు అని. వాస్తవంగా అది అతని జీవిత విధానాన్ని బట్టి ఆ పేరు వచ్చింది. కానీ హెబ్రీ మూలాల్లోనికి వెళ్ళినట్లయితే యాకోబు అనే మాటకి అర్థం ఏంటంటే దేవుడు రక్షించగలడు అనే అర్థాన్ని ఇస్తుందన్నమాట. అయితే కొన్నాళ్ళు అయిన తర్వాత దేవుడే ఈ పేరును కూడా మార్చివేసి అతనికి ఇశ్రాయేలు అనే పేరు పెట్టారు. ఇశ్రాయేలు అనే మాటకి అర్థం ఏంటంటే దేవునితో పోరాడిన గెలిచినవాడు, లేదా ఇంకొక మాట కూడా వస్తుంది, దేవుడు పరిపాలిస్తున్నాడు అని భావం కూడా వస్తుంది. ఈ విధంగా అతని పేరుకు అర్థాన్ని మనం చూసాం. ప్రియమైన వాళ్ళరా గమనించండి, ఇతని గురించి మనం చూసినట్లయితే బైబిల్లో చాలాసార్లు ఈయన పేరు కనబడుద్ది అనమాట. అంటే సుమారుగా 360 సార్లు కంటే ఎక్కువ సార్లు యాకోబు అనే పదం ఉంది. అంటే ఈయనే కాదు, అన్నిసార్లు మిగతా వాళ్ళు కూడా ఉన్నారు కదా, వాళ్ళను కూడా లెక్కేస్తే గనక 360 సార్లు కంటే ఎక్కువ సార్లు యాకోబు అనే పేరు ఉంది. ప్రియమైన వాళ్ళరా, అయితే ఇక్కడ మనం గమనించాల్సింది ఏంటంటే పలుసార్లు దేవుడు తన నిబంధన నామంగా ప్రజలకు తెలియచేశాడు. ఏ విధంగా? నేను అబ్రహాము దేవుడను, ఇస్సాకు దేవుడను, యాకోబు దేవుడను అని ఈ 3 పితరుల యొక్క పేరున దేవుడు తన నిబంధన నామాన్ని తర్వాత ప్రజలకి, అంటే తర్వాత జనరేషన్స్కి ఆయన తన్ను తాను బయలుపరుచుకున్నాడు. ఇది యాకోబుకు ఉండేటటువంటి ప్రత్యేకత. యాకోబు యొక్క జీవితం అనేది ఒక విశ్వాసి యొక్క 2 స్వభావాల జీవితానికి సంకేతంగా ఉంది, సాదృశ్యంగా ఉంది. అంటే యాకోబు జీవితంలో పాత స్వభావాన్ని చూస్తాము, అలాగే కొత్త స్వభావాన్ని కూడా చూస్తాం. ఉదాహరణకి ఇస్సాకు గారిలో ఏం చూస్తాము? ఒక స్వభావమే. అతను చిన్నప్పటి నుంచి చనిపోయే వరకు కూడా అతడు మంచివాడుగానే పరిచయం చేయబడ్డాడు. కానీ యాకోబు అలా లేడు. యాకోబు ప్రియమైన వాళ్ళరా ఆ దేవుణ్ణి ఎరగనటువంటి ఒక అన్యజనులు ఎలాగైతే నడుస్తారో ఆ విధంగా ప్రియమైన వాళ్ళరా తన పాత జీవితం మనకు పరిచయం చేయబడుతుంది. ఆ తర్వాత కొన్ని సంవత్సరాలు అయిన తర్వాత అతని జీవితంలో చాలా శ్రేష్టమైనటువంటి జీవితాన్ని, ప్రభువుకి ఇష్టమైన జీవితాన్ని గడిపినట్లుగా మనము చూస్తాము యాకోబు జీవితంలో. ప్రియమైన వాళ్ళరా, ఇతనట దేవుని పాఠశాలలో 40 సంవత్సరాలు పాఠాలను నేర్చుకున్నాడట. ఎన్ని సంవత్సరాలండి? 40 సంవత్సరాలు. అతడు 147 సంవత్సరాలు బ్రతికాడు. అతని జీవితంలో దాదాపుగా 80 సంవత్సరాలు వ్యర్థంగానే గడిచిపోయినాయి. ఆ తర్వాత మరి 40 సంవత్సరాలు మరి దేవుని పాఠశాలలో అనేక పాఠాలు నేర్చుకున్నాడు. చివరి 17 సంవత్సరాలు అతడు ఐగుప్తులో ఆదరణ పొందినట్లుగా మనము చూస్తామన్నమాట. తర్వాత ఇంకొక తలంపు ఏంటంటే యాకోబు పట్ల దేవుని చిత్తం అతని గర్భములో ఉన్నప్పుడే తెలియచేయబడింది. కానీ అతని తల్లిదండ్రులు ఏం చేశారో తెలుసా? అతన్ని దారి తప్పించారు. అంటే సరైన విధానంలో అతన్ని పెంచలేదు. తల్లిదండ్రులకు తెలుసు యాకోబు పట్ల, ఏశావు పట్ల, 2 బిడ్డల పట్ల ఆ దేవుని చిత్తం ఏమిటో తెలిసినప్పటికీ ఆ చిత్తములో ఆ పిల్లల్ని పెంచలేదు. అలా పెంచనందు చేత ఏం జరిగిందంటే దాని యొక్క ప్రభావం ప్రాముఖ్యంగా యాకోబు మీద పడింది. యాకోబు మీద పడటం వలన యాకోబు యొక్క తర్వాత జీవితం మీద పడింది. అంటే అతని భార్యలు, అతని పిల్లలు, ఆ విధంగా తనతో పనిచేస్తున్నటువంటి కొంతమంది వ్యక్తుల మీద కూడా ఆ ప్రభావం పడింది. తద్వారా ఏంటంటే అతడు చాలా ఇబ్బందులను, చాలా బాధలను పడ్డాడు, చాలా ఎదురు దెబ్బలు కూడా తిన్నాడు. అవి జీవితంలో మానని గాయాలుగా కొన్నిసార్లు కొన్ని పరిస్థితులు కూడా ఉన్నాయి. అయితే విషయం ఏంటంటే అతడు చివరికి దేవుని చిత్తానికి లోబడ్డాడు. దేవునికి స్తోత్రాలు కలుగును గాక. ఇంకొకటి ఏంటంటే ప్రియమైన వాళ్ళరా, తన తండ్రి అయిన ఇస్సాకు అబ్రహాం గారికి లోబడ్డాడు. అంటే ఇస్సాకు తన తండ్రికి విధేయత చూపించినట్లుగా, లోబడినట్లుగా
యాకోబు ఏం చేశాడంటే తన తల్లికి లోబడ్డాడనమాట. అంటే తన తల్లి ఏది చెబితే అదే, ఇంకా దానినిక ఆ గీత దాటాడనమాట. ఇస్సాకు ఎలాగైతే తన తండ్రి మాటను గీత దాటలేదో, యాకోబు కూడా తన తల్లి మాటను గీత దాటలేదు. ఆ విధంగా తల్లిదండ్రుల మాట వినేవాళ్ళు వారి జీవితంలో ఎప్పుడైనా సరే బాగుపడతారండి. తల్లిదండ్రుల మాట వినని వాళ్ళు ఎప్పటికీ బాగుపడరు, గుర్తుపెట్టుకోండి. ఆ విధంగా యాకోబు జీవితంలో తనకి తెలిసినా తెలియకపోయినా తల్లి చెప్పింది కాబట్టి తల్లి మాట విన్నాడు, లోబడ్డాడు, తన జీవితంలో ఆశీర్వాదాన్ని చూశాడు. మరొక తలంపు చూసినట్లయితే ఒక మంచి ఆరంభం ఒక మంచి ముగింపు కాకపోవచ్చు అని ఒక ఆంగ్ల రచయిత అన్నాడు. ఏమన్నాడు? ఒక మంచి ప్రారంభం ఒక మంచి ముగింపు కాకపోవచ్చు అన్నారు. ఎందుకు అన్నారంటే ఇస్సాకు జీవితం ప్రారంభం ఎలా ఉంటుంది మనం చదువుతుంటే చాలా బాగుంటుంది. కానీ అతడు వృద్ధాప్యమందు అతడు ముగించినప్పుడు ఎలా చూస్తాము? దేవుని చిత్తంలో నుంచి పక్కకి వెళ్ళాడేమో కొన్నిసార్లు అన్నట్టుగా అతని జీవితం ముగిసింది. కానీ యాకోబు జీవితం ప్రారంభం ఎలా ఉంది? మంచిగా లేదు అసలు. మనకి మీరు 2 వారాలు విన్నారు కదా అసలు అతని గురించి. కాబట్టి మనకి చాలా ప్రశ్నార్థకంగా, చాలా బాధ కలిగే విధంగా, అసలు పితరుడంటే అతని కుటుంబం ఇలా ఉంటుందా అనే విధంగా ఉంది. కానీ ప్రియమైన వాళ్ళరా, ముగింపు ఎలా ఉందో తెలుసా? చాలా ఆశీర్వాదకరంగా ఉంది, చాలా మంచిగా ఉంది. ఈ విషయాలన్నీ కూడా ఇప్పుడు మనం చూస్తాం. ప్రియమైన వాళ్ళరా, ఇక్కడి నుంచి ఒక 7 విషయాలు అతని జీవితంలో మనము చూద్దాం.